శభాష్. సౌమ్య, నేను వాకింగ్ వెళ్తున్నాను కానీ నా మొబైల్ ఎక్కడుందో చూడు. అబ్బబ్బబ్బా, తెల్లారిందా? మీరేమో ఫోన్ పడేసుకోవడం, నేను వెతికి పెట్టడం. ఇదే గోలైపోయింది. నాకిదే బతుకైపోయింది. చూస్తున్నాను మీతోని. ఇంత అయోమయం మనిషి ఏంటండి మీరు? అయినా ఒంటి మీద కొంచెం కూడా స్పృహ ఉండదు. అయినా ఇంతోటి వాకింగ్కి ఈ సెల్ ఫోన్ అవసరమా పట్టుకెళ్ళడం? చూడు, ఇంట్లో నేను బెరుగ్గా ఉంటాను కానీ బయట మహా చురుగ్గా ఉంటాను. అబ్బా, ఇంట్లో కన్ఫ్యూజ్డ్ గా ఉంటాను కానీ బయట చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాను. ఇంట్లో పిచ్చోళ్ళగా ఉంటాను కానీ బయట యమ పర్ఫెక్ట్ గా ఉంటాను. తెలుసా? ఎందుకో అది నాకు తెలియదు. ఈ కబుర్లకేం తక్కువ లేదు. వెళ్ళండి. కుమారి, శాంతకుమారి, ఏమోయ్ శాంతకుమారి, నేను అలా వాకింగ్కి వెళ్ళొస్తాను. నోరు మూసుకొని, ఫోన్ మూసుకొని డోర్ మూసుకో. రోజు ఉన్న భాగవతమే కదా ఇది, కొత్తగా చెప్తారేంటి? వెళ్తే వెళ్ళారు, ఆ సెల్ ఫోన్ మాత్రం పట్టుకెళ్ళిపోండి బాబు. దాని గోల భరించలేక చస్తున్నాను. రోజు ఒక్కటే గొడవ. ఉన్నారా ఉన్నారా, వచ్చారా వచ్చారా, సమాధానం చెప్పలేక దుంప తెగిపోతోంది. కొంపలో ఏ పని కాదు. ఆ పాటలేవో మీరే పడండి. శాంతంగా ఉండబోయ్. నీకు తెలుసుగా, వాకింగ్ చేసేటప్పుడు టాకింగ్ అనేది నాకు అస్సలు నచ్చదు. కాబట్టి సెల్ ఫోన్ టేకింగ్ అనేది ఉండదు. ఆ పని మీద నాకున్న శ్రద్ధ అటువంటిది. ఏమిటో ఆ పని? అబ్బో, చాలా ఉందిలే, నీకు తెలియదు. అయినా వాకింగ్ మధ్యలో ఈ న్యూ సెన్స్ నాన్ సెన్స్ నాకెందుకు? నువ్వే పనిచు హాయిగా, నీకు అలవాటేగా, నీకు ఇష్టమేగా. చాలు చాలు గాని ముందు మీరు వెళ్ళండి. ఓకే, వాకింగ్. అరే, సెల్ ఫోను ఎవడిదబ్బా? ఎవడో పాడేసుకున్నాడు. మరి వెతుక్కున్నట్టు కనపడితే వాడికి ఇవ్వచ్చు. ఫోన్ చాలా మంచిదే, కొత్తది కూడాను. ఎవరిదై ఉంటుంది అబ్బా? అరే, లాక్ కూడా ఓపెన్ ఉంది. ఎవడో గట్టివాడే, కనపడితే ఇవ్వచ్చు. ఎవడు కనపడట్లేదు. పోగొట్టుకున్నట్టుగా ఎవడు వెతుక్కోవట్లేదు. ఏం చేయాలబ్బా? పోనీ ఇంకొక 4 రౌండ్లు వేస్తే వాడు ఎవడన్నా తగులుతాడేమో, ఇచ్చేయచ్చు. చూద్దాం. అరే, మనం బతికే ఉన్నామా? అటు చూడు. అదిగో, ఎవరినో కొట్టేసి వెళ్ళిపోతుంది. ఇది వాడి పని ఉంటుంది. వాడి పని కాదు, లేడీ పని. శ్వాస ఆడుతుందండి. ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ తీసుకెళ్దాము. దైవాధీనం హాస్పిటల్ ఉంది. లాక్ చేయలేదు. ఓకే, ఇంకేం? ఇంటికి ఫోన్ కొట్టు, వాళ్ళ ఆవిడకి కాల్ చేయి. ఇక్కడ కొన్ని వందల పేర్లు ఉన్నాయి. వాళ్ళ ఆవిడెవరో నాకేం తెలుసు? అవునండి, వాళ్ళ ఆవిడ వాళ్ళ పెళ్ళామని కానీ, వైఫ్ అని కానీ, బెటర్ ఆఫ్ అని కానీ, మై డియర్ అని కానీ సేవ్ చేసుకొని ఉంటారు. వైఫ్ అనేటువంటి పేరు సెర్చ్ చేయండి. వైఫ్? అరే, ఉంది ఉంది. అవునా? ఉంది. అమ్మో వైఫ్ అట. వైఫ్ గారండి. ఎవడవరా నువ్వు? అమ్మో వైఫ్ గారండి. ఏరా, తలకాయ తిరుగుతోందా? ఏ మిస్టర్, ఒళ్ళెలా ఉంది? అయినా నువ్వెవరు? మా ఆయన ఫోన్లో నువ్వు మాట్లాడుతున్నావేంటి? అంటే మేడం, మీ వారు పోయారండి. ఐ మీన్ ఆల్మోస్ట్ పోయారండి. అంటే ఆల్మోస్ట్ పోయారండి యాక్సిడెంట్లో. దైవాధీనం హాస్పిటల్లో చేర్పించాం. హలో హలో,
పోయింది. హలో 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 మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చాంగా. ఉమ్, ఉమ్. ఆటో చూడు. హలో 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 అన్నయ్య నిద్ర లేచావా? హలో చెల్లాయ్, నేను ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. మా మామగారు అటో ఇటోగా ఉన్నారు. బాంబే వెళ్తున్నారు. ఒరేయ్ మీ మామగారు పోతున్నారు కానీ మీ బావగారు పోయారట్రా. దైవాదీనం హాస్పిటల్లో. ఇంక నీ ఇష్టం. ఆ. హలో హలో శాంత. ఆ, హలో శాంత, అర్జెంటుగా ఉన్న పలంగా మా ఇంటికి రా. ఏ అకేషన్ ఏంటో చెప్తే మ్యాచింగ్ చీర పట్టుకొచ్చేస్తాను. అబ్బా అలాంటి అకేషన్ కాదే. అలాగా, వెంటనే వచ్చేస్తున్నా. అర్థమవుతుందా? ఆ, పెట్టేస్తున్నాను. సంధ్య సంధ్య, ఈరోజు నేను ఆఫీస్కి రావట్లేదు. మా ఆయన పోయినట్టున్నారు. పోయినట్టు కాదు, పోయారని చెప్తున్నారు. దైవాదీనం హాస్పిటల్. బాసుకు చెప్పవా? డాక్టర్ గారు, ఐఆమ్ ప్రొఫెసర్ రావు. నాకేమీ కాలేదు. నేను వాకింగ్లో ఉన్నప్పుడు మార్నింగ్ ఒక కారు ఏదో సార్ ర్యాష్గా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిందండి. నన్ను రాసుకుంటూ పోయిందండి. ఆ రాపిడికి నేను కింద పడిపోయాను. దెబ్బలేం తగలేదండి. ఆ పడ్డంలో కళ్ళు తిరిగి స్పృహ తప్పాను. కళ్ళు తెరిచేసరికి ఇదిగో మీ దగ్గర ఉన్నాను. ఇప్పుడు నాకు బాగానే ఉంది. ఐఎమ్ ఆల్ రైట్. నేను వెళ్తానండి. అది చెప్పడానికి మీరెవరండి? మరి నేనెందుకున్నాను ఇక్కడ? మీకు బాగుందో లేదో, మిమ్మల్ని వదలాలో వద్దో నేను తేల్చాలి. ముందు మీకు అన్ని టెస్టులు చేయాలి. అయినా మా దగ్గర ఇంకొక రూల్ ఉంది. ఆ? ఈవిడ చెప్తుంది. ఇక్కడ పేషెంట్స్ తో పాటు అటెండెన్స్ కూడా అన్ని టెస్టులు చేయించుకోవాల్సింది. మాకెందుకండి ఈ టెస్టులు? ఇది మా రూలు. అటెండెంట్లు కూడా తప్పకుండా అన్ని టెస్టులు చేయించుకోవాల్సిందే. ఏం రూల్స్ అండి? తొక్కలో రూల్స్. ఆయనకి మాకు సంబంధం ఏం లేదండి. మేము వాళ్ళ అటెండెన్స్ కాదు, తొక్క కాదు. ఆయనకి మాకు ఏ సంబంధం లేదండి. గుడ్ గుడ్ బై. బై. ఈయన తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయించేయి. పదండి. ఇది ఎక్కడికి పోవాలి? ఈ డాక్టర్ ఎవరండి బాబు? అలా ఎలా పోయింది? ఇప్పుడు ఆవిడ గారికి మొహం ఎలా చూపించాలో. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఇక్కడ రావు గారని యాక్సిడెంట్ అయిందండి. లోపల ఉన్నారు, బాగానే ఉన్నారు, టెస్టులు చేయించుకుంటున్నారు. వెళ్ళండి. కానీ ఇక్కడ మాకు ఇంకో రూల్ ఉంది. చెప్పు. ఇక్కడ పేషెంట్స్ తో పాటు అటెండెన్స్ కూడా సరిగ్గా వినండి. అన్ని టెస్టులు చేయించుకోవాలి. ఇప్పుడు వెళ్ళండి. నేను అటెండెంట్ కాదు, ఏదో ఫ్రెండ్లీగా వచ్చానంతే. ఈవిడే రావు గారి భార్య. ఈవిడ చేయించుకుంటుందిలేండి టెస్టులు. నువ్వు టెస్టులు చేయించుకో. ఎలాగో మీ ఆయన లోపల ఉన్నారు కదా, నేను వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళు. లోపల ఉన్న పేషెంట్ మా ఆయన కాదండి, శాంత వాళ్ళ ఆయన. ఒక్క నిమిషం ఫోన్ చేస్తాను నేను. ఆయన ఎవరైనా టెస్టులు చేయించుకోవాల్సిందే. అలా కాదండి, ఒక్క నిమిషం. హలో, ఉండండి, ఆవిడ వెళ్ళి తీసుకొస్తాను. ఆ కారే. ఈయన మళ్ళీ ఎవరినో కొడుతుంది. చూసారా? చెప్పాను, ఇద్దరు కాల్ కట్ అయినట్టు. మనం ఫోనే చేయలేదు కదా, కాల్ ఎట్లా కట్ అయింది? ఫోన్ కాల్ కాదు, ఈయన కాలు. అబ్బా లేడీ. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదే ఉంది. దైవాధీనం హాస్పిటల్. ఆటో. డాక్టర్ గారు వస్తారు, కూర్చోండి. మీ క్యాంటీన్లో టీ తాగొస్తాను. అలాగే రండి. డాక్టర్ గారు, ఇది ఇంకో యాక్సిడెంట్ కేసు. ఈయన ఇంకో రావు గారు. అదే కానీ ఈయన కూడా డాష్ కొట్టింది. ఈయనకి మాకు సంబంధం ఏం లేదు. మళ్ళీ మీరు టెస్టులు అనకండి, నాకేం సంబంధం లేదు. ఏం చేసుకుంటారు చేసుకోండి. పదండి. సార్ అసలు ఏం జరిగిందంటే, మీరేం చెప్పొద్దండి. ఏం చేయాలో మాకు తెలుసు. ఈయన తీసుకెళ్ళి అన్ని టెస్టులు చేయొచ్చు. ఏమండి తప్పదంటారా?
తప్పదు పదండి. శాంత, లోపల ఉన్నది మీ ఆయనే. వెళ్ళి లోపలికి వెళ్ళి చూడు. నీకేమైనా మతిపోయిందా? లోపల ఉన్నది మీ ఆయన, మా ఆయన కాదు. నీకే మతి పట్టించినట్టుంది. లోపల ఉన్నది మీ ఆయనే. కాదు, మీ ఆయనే. కాదు, మీ ఆయనే అని చెప్తున్నానా? కాదు కాదు, మీ ఆయన అని చెప్తున్నానా? కాదు కాదు కాదు, మీ ఆయనే. ఆగండి. లోపల ఉన్నది ఎవరైనా సరే మీ ఇద్దరు టెస్టులు చేయించుకోవాల్సిందే. ఏమండి, ఆ? మీరేంటి ఇక్కడ? మీరెందుకు వచ్చారు ఇక్కడికి? అంటే అది మామూలుగా ఏం జరిగిందంటే అది ఏమండి, ఆ, మీరేంటి ఇక్కడ? బానే ఉన్నారు కదా? ఆ, ఆ? ఆ, ఇక్కడికి ఎలా వచ్చారు? అది అది ఈ ఫోన్ మీదే సార్. నాది కాదు, నాది కాదు. ఇది మీదే సార్. అరే అది నాది కాదయ్యా బాబు. సార్, ఈ ఫోన్ మీదే అని చెప్తున్నాను కదా. ఏది? కాదమ్మా, ఈ ఫోను ఇప్పుడు పొద్దున దెబ్బ తగిలింది కదా, ఆ. మర్చిపోయండి. చాలా ఊరుకోవా, నాది ఇలాగే? కాదని ఉంటే. నాది కాదు. ఈ ఫోన్ మీదే కదా? ఆ? మా వారిదండి ఫోను. ఎక్కడ పడేసుకున్నారు? చెల్లాయ్ చెల్లాయ్ చెల్లాయ్, మా మామగారు ఇంకా పోలేదు. బావగారు ఎటు పోయారు కదా అని నీకు ప్రయారిటీ ఇచ్చి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వస్తున్నాం. ఇంకా బాడీ హ్యాండ్ ఓవర్ చేయలేదా? ఏంటి బావగారు, మీరు పోలేదా? అయ్యో, అనవసరంగా నా బాంబే టికెట్ క్యాన్సిల్ చేసుకున్నాక మొత్తం డబ్బులు పోయి చచ్చా. సౌమ్య, సార్, వెరీ సారీ సౌమ్య. అది కాదు సార్. నువ్వేం చెప్పనవసరం లేదమ్మా. నీ మనసు ఎంత క్షోభపడుతుందో నాకు బాగా తెలుసు. అయినా నీకు తీరని లోటు జరిగింది. ఇది నీకు అగ్ని పరీక్ష. ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. ఈ ఛాలెంజ్ ని ధైర్యంగా తీసుకుని ఎదుర్కోవాలి. అయితే నీకే కష్టం వచ్చినా చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా. వీఆర్ విత్ యూ. అలాగే కొన్నాళ్ల పాటు నువ్వు ఆఫీస్కి రాకు. సార్, అది కాదు సార్. మా హస్బెండ్ చనిపోలేదు సార్. ఏమిటి, మీ ఆయన పోలేదా? శరత్ గారు, మీరు చెక్ చేసుకోలేదా? సార్, ఇంకెన్నిసార్లు చెక్ చేయాలి సార్? మీరేం పట్టించుకోవట్లేదు. అసలే స్టాఫ్ లేరు. వర్క్ లోడ్ నా నెత్తి మీదకి వచ్చేసింది. ఇంకా మీ పిఏ గారు కూడా కన్ఫర్మ్ చేశారు. సార్, పొరపాటు జరిగింది సార్. చనిపోయారని ఇన్ఫార్మ్ చేశాను సార్, అంతే. సరే, టైం ఎలాగూ వేస్ట్ అయిపోయింది. పూలమాలన్నా వేస్ట్ కాకుండా చూద్దాం. వాడేద్దాం దీన్ని. ఈయన బతికే ఉన్నందుకు ఏమండోయ్, ఈ రోజుతో నాకు కార్ డ్రైవింగ్ పూర్తిగా వచ్చేసింది తెలుసా? శభాష్. ఏమైనా సరే అందరూ టెస్టులు చేయించుకోవాల్సిందే. మహాప్రభు, ముందు మీరు మీ శ్రీమతి గారు టెస్టులు చేయించుకోండి బాబు. మీరు గుద్దినందుకు, మీరు రుద్దినందుకు